హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే వచ్చేసి రెడీ అయితే ఎటు వెళ్తున్నాం అనుకుంటే మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. మా ఆడపడుచులు వాళ్ళు వచ్చారనమాట. అయితే హైదరాబాద్లో ఉంటారు. ముగ్గురు ఒకసారి వచ్చారు. ఒక ఆమెమో సూర్యాపేటలో ఉంటుంది. అయితే ఇక వాళ్ళందరూ వచ్చారని చెప్పి ఇక మేము కూడా వెళ్దామని అయితే వెళ్తున్నాము వాళ్ళని చూడడానికి. అయితే ఇక్కడ ఇక రెడీ అయిపోయి మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. డ్యూటీ అయిపోయాక ఇక అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఇక వాళ్ళకి ఉసిరికాయ పచ్చడి పెట్టుకుంటా అంటే మా ఆడబిడ్డ ఇంకా తన కోసం అయితే ఉసిరికాయలు ఇవన్నీ ఇక్కడే కొనుక్కొని అయితే వెళ్తున్నాం అనమాట. అలాగే నేను కూడా పచ్చడి పెట్టించుకుందామని ఇక అత్తయ్యతోటి నేను కూడా ఎక్స్ట్రా ఉసిరికాయలు కూడా కొనుక్కున్నాను. ఇంకా అవి తీసేసుకొని ఇక బట్టలు అవన్నీ అయితే సర్దేసుకున్నాం అనమాట. ఇక్కడ సర్దేసుకొని ఇక రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంక ఇవన్నీ ప్యాకింగ్ అయిపోయాక ఇక బయలుదేరుతున్నామండి. ఇక బాయ్ వెళ్తున్నాము. ఇంకా స్టేషన్కి అయితే వెళ్ళిపోయి మైబాద్ అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా దిగేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. అక్కడిగా చూడండి పిల్లలందరూ ఎంత అల్లరి చేస్తున్నారు. ఇక వెళ్ళడమే ఆలస్యం. ఇక అందరు కలిసిపోయారన్నమాట. ఇక అందరూ ఒక దగ్గర కలిస్తే చూసారు కదా ఎంత హడావుడిగా ఉంటుందో. మా ఇల్లు అయితే చాలా ఇక అందరితోటి ఆనందంగా నిండిపోయిందనమాట. తర్వాత గర్జలు చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ గర్జలు సగం అయిపోయాయి అనమాట. ఇంకా వెళ్ళాక నేను కూడా హెల్ప్ చేశాను అనమాట. మా అత్తయ్య వాళ్ళు అండ్ మా ఆడబిడ్డ వాళ్ళు అండ్ వాళ్ళ పిల్లలు అందరు కలిసి కూర్చొని చేస్తున్నారు. ఇక నేను కూడా వెళ్ళైతే కొంచెం హెల్ప్ చేశాను. ఇంకా లాస్ట్లో చేశాను అనమాట. ఇక గర్జలు అవన్నీ పూర్తి అయిపోయాక ఇంకో వైపు వచ్చేసి నేను చికెన్ కర్రీ అయితే వండానమాట. అందరి కోసం అయితే ఇక ఇంట్లో చేస్తున్నట్టే అక్కడ కూడా ఇక చికెన్ కర్రీ కూడా చేశాను. ఇక అంతలోపు అత్తయ్య వాళ్ళు అయితే వైట్ రైస్ కూడా కంప్లీట్ చేసేసారు ఆల్రెడీ. ఇక నేను వెళ్ళాక చికెన్ కర్రీ చేశాను. అండ్ ఇంకోవైపు అత్తయ్య ఏమో కట్టెల పొయ్యి మీద ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టేస్తుంది వెనక వైపు. అందుకని నేను ముందు ఇక్కడ స్టవ్ మీద ఇవైతే ప్రిపేర్ చేశాను అనమాట. ముందుగా ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న గజ్జకాయలు అండ్ ఆల్రెడీ మా ఆడబిడ్డ వాళ్ళైతే ఆల్రెడీ ఇది వండేసుకున్నారనమాట. వంకాయ, ఆలుగడ్డ, టమాటా కర్రీ అండ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అత్తయ్య వచ్చేసి ఉసిరికాయ పచ్చడి పెడుతుందన్న కదా, అది ఈ వీడియో అనమాట. అక్కడ ఉసిరికాయలు తీసి ఆయిల్ అయితే ఇసిరేస్తున్నాడు. అసలు ఎంత గోల చేస్తున్నాడో చూడండి మా బాబు అయితే. తర్వాత ఇక వాడిని కొంచెం బెదిరించి పక్కకైతే పంపించాం. కానీ మా పాప కూడా వచ్చేసింది ఇక్కడికి. వచ్చేసి ఇక్కడ నేను దంచుతా మమ్మీ అని చెప్పి వాళ్ళ అత్తయ్య దగ్గర కూర్చొని అయితే ఎలా దంచుతుందో చూడండి. అసలు ఎంత గోల చేస్తున్నారో. అక్కడ మెంతుల పొడి అయితే దంచుతుందనమాట మా ఆడపడుచు. అది మొత్తం ఇందులో ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టడానికి మెంతుల పొడి అవన్నీ దంచేసి ఇక పచ్చడి అయితే చేసేసారనమాట. ఇక పచ్చడి మొత్తం పూర్తయ్యాక లాస్ట్కి తాలింపు కూడా వేశారు. అంటే ఎండుమిర్చి అవి వేయించి వేశారు. బాగా టేస్ట్ ఉంటుందని అలా వేసి చేశారనమాట. ఇక ఉసిరికాయ పచ్చడి అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది పూర్తిగా. అండ్ నెక్స్ట్ ఇక భోజనాలు అవన్నీ చేసేసి పడుకున్నాం అనమాట. ఇక మార్నింగ్ అంతా లేచేసి ఇక బ్రష్లు అవన్నీ వేసేసి పని అంతా పూర్తి అయిపోయాక ఇక టీ గిట్ట అవి పెట్టేసుకొని తాగేసామన్నమాట. తాగేసాక ఇక మా ఇంట్లో ఉన్న చిక్కుడుకాయ చెట్టు కాయలైతే కాసాయన్నమాట. ఇక చిక్కుడుకాయలు అయితే తెంపుతున్నాను. ఇక్కడ అవి చాలా బాగున్నాయి. చిక్కుడుకాయలు కూడా చాలా బాగా కాసాయన్నమాట. ఇంకా అవన్నీ అయితే తెంపాను. హైబ్రిడ్ చిక్కుడుకాయ అనమాట. చాలా పెద్దగా గింజలు కూడా ఉన్నాయి. చాలా బాగుంది. కర్రీ వండాక కూడా చాలా టేస్టీగా అయితే ఉందన్నమాట. ఎందుకైనా ఇంట్లో పెంచిన చెట్టు కదా, అందుకని చాలా టేస్ట్ కుదిరింది. అసలు చాలా బాగా ఉన్నాయి. అలాగే ఇంకోవైపు ఇక్కడ ఎర్ర చిక్కుడుకాయలు అనమాట. ఇవి నేను ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను. అత్తయ్య వాళ్ళు పెంచారు ఈ చెట్లు. అసలు ఎర్ర చిక్కుడుకాయలు ఇవి కూడా చాలా బాగున్నాయి. కర్రీ కూడా చాలా బాగుందన్నమాట. అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా ఇక్కడైతే. లంచ్ కిట్ అవన్నీ చేసేసాక అరిసెలు అయితే స్టార్ట్ చేశారనమాట. ఇక అరిసెల కోసం బెల్లం అయితే ఇక్కడ పాకం పడుతున్నారు. పాకం మొత్తం కుదిరాక ఇక బియ్యం పిండి అయితే ఇక్కడ కలిపేసి అరిసెలు అయితే స్టార్ట్ చేశారనమాట. అది కొంచెం పిండి కలపడానికి చాలా టైం పడుతుంది కదా. ఆ పిండి మొత్తం పూర్తి అయిపోయాక ఇక అరిసెలు అయితే మొదలు పెట్టేశామన్నమాట. అరిసెలు కూడా చాలా బాగా కుదిరాయి అనమాట. బాగా పొంగుతూ చాలా బాగా వచ్చాయి. ఈ వీడియోలో చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఎంత బాగా కుదిరాయి అనేవి. ఇంకా అరిసెలు మొత్తం ఇవన్నీ పూర్తి అయిపోయాక ఇంక అందరం ఒకసారి ఇక పచ్చడి ఇవన్నీ అయితే ప్యాక్ చేసేసుకొని ఇక మేమైతే ఇంటికి తిరిగి వచ్చేసామన్నమాట. ఇదే అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.